హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 759 పాయింట్స్ గెయిన్ అయి 79,803 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 217 పాయింట్స్ గెయిన్ అయి 24,131 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్స్ గెయిన్ అయి 52,056 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ గ్రీన్ లో ఉంది కదా అని ఆనందపడడానికి లేదు. మన మార్కెట్ క్లోజ్ అయ్యాక జీడిపి డేటా రిలీజ్ అయింది. అది ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ నిన్న మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ అయింది. అందులో 11,756 11,756 క్రోర్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ పాజిటివ్ వచ్చారు, పాజిటివ్ ఉన్నారు, నెగిటివ్ నుంచి బయటకు వచ్చారు అన్నదాన్ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ మన వాళ్ళ దగ్గర నుంచి రైజ్ అవుతున్నాయి. నేను దీని రిలేటెడ్ గా చేసిన వర్క్ చాలా టైం అయితే పట్టింది నాకు. ఎక్కడ సెల్లింగ్ జరిగింది, ఎందుకు సెల్లింగ్ జరిగింది, ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అని పర్సనల్ గా నేను చూస్తున్నంత వరకు, నేను డేటా పాయింట్స్ ని చెక్ చేస్తున్నంత వరకు నేను ఫైనల్ గా కంక్లూడ్ చేసుకున్న రీజన్స్, ఎందుకు ఎఫ్ఐస్ ఇంతలా నిన్న సెల్ చేశారన్న దాన్ని కంక్లూడ్ చేసుకున్న రీజన్స్ ఒకటి, ఎఫ్ఎన్ఓ స్టాక్ రిలేటెడ్ గా మనకి రూల్స్ చేంజ్ అయ్యాయి కదా, దాని రిలేటెడ్ గా పెండింగ్ ఎవరైనా పెట్టుకొని ఉంటే ఆ స్టాక్స్ కేవలం ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ నిన్నటి మార్కెట్ లో సెల్ చేసి ఉండాలి. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్జిన్స్ కూడా మారే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా. ప్రాబబుల్లీ ఈ రీజన్స్ తో కొంత వెయిట్ చేసి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకున్న తర్వాత ఎగ్జిట్ అవుదామని పెద్ద పెద్ద ఎఫ్ఐఎస్, ఎవరైనా ఎఫ్ఎన్ఓ లో ఉంటున్న ఎఫ్ఐఎస్ వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫైనల్ స్టెప్ నిన్న తీసుకొని ఉండాలి. అండ్ కొంతమంది వాళ్ళ జీడిపి డేటా వచ్చాక చెప్తున్నది ఏంటంటే ఈ జీడిపి డేటా ఇలా వస్తుందని ఎఫ్ఐఎస్ కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది నిన్న, కాబట్టి ఒక రోజు ముందు వాళ్ళు అంత పెద్ద మొత్తంలో సెల్ చేశారని. ఏదనేది మనకి ఇవాళ అప్డేట్ అవుతుంది. అది వన్ డే సెల్లింగ్ లేదు కంటిన్యూస్ సెల్లింగ్ గా ఉంటుందా అని. అండ్ ఫ్రెండ్స్, నేను ఒక స్మాల్ క్లారిఫికేషన్ ఇచ్చి మార్కెట్ వీడియోలోకి వెళ్దాం అనుకుంటున్నాను. క్లారిఫికేషన్ ఏంటంటే, మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో లోకి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు మాత్రం నాకు పాజిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, నెగిటివ్స్ కంటే. మార్కెట్స్ షార్ట్ టర్మ్ లో కూడా నేను పాజిటివ్ గా చూస్తున్నానని మీరు చెప్పారు. నిన్న మార్కెట్ పడినప్పుడేమో నెగిటివ్స్ మాట్లాడేస్తున్నారు, నెగిటివ్ గా ఉన్నానని చెప్తున్నారు. పెరిగినప్పుడు పాజిటివ్, పడినప్పుడు నెగిటివ్, భలే మారుస్తున్నారు మాటలని కొన్ని కామెంట్స్ చూశాను. ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, నాకు ఈ వ్యూ చెప్పాలని కూడా లేదు, బికాస్ దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద అనాలిసిస్. బట్ మీరు అలా అంటున్నారు కాబట్టి నేను ఒకటి మీకు ప్లే చేసి వినిపిస్తాను. బాగా పెరిగింది కదా, ఈ పాయింట్ లో ఉంటున్నప్పుడు నేను చెప్పింది ఏంటి, ఈ 23,750 మార్క్ బిలో వెళ్ళి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ 200-300 పాయింట్స్ డౌన్ సైడ్ ఫాల్ వస్తున్నా అది మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కి వెళ్ళిపోతున్న ఒక వ్యూ ని క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. అంటే ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ ని నెగిటివ్ గా చూడాల్సిన నీడ్ లేదు. బికాస్ కండిషన్స్, సినారియోస్ కొంత బాగా డెవలప్ అవుతున్నాయి, పాజిటివ్ గా ఉంటున్నాయి. ఈవెన్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ నిన్న రిలీజ్ అయిన మినిట్స్ అప్డేట్స్ లో కూడా గ్రాడ్యువల్ గా మనం రేట్ కట్ చేసుకుంటూ వెళ్దాం. ప్రీవియస్ గా అయితే రేట్ కట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ కామెంటరీ వచ్చేది. సో ఇది మార్కెట్ బాగా పెరిగినప్పుడు నేను చేసిన కామెంట్స్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ని పాజిటివ్ గానే చూస్తున్నానని. నిన్న పడిపోయినప్పుడు నేను నెగిటివ్ గా వెళ్ళిపోయాను, నెగిటివ్ గా మార్చేసాను నా వ్యూ అంటున్నారా? ఇది ఒకసారి ప్లే చేస్తాను. బట్ కమింగ్ టు షార్ట్ టర్మ్, ఆఫ్టర్ ద లాంగ్ టైమ్ మనం నిన్నటి వీడియోలో మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చు. బట్ అది 23,750 బ్రేక్ అవ్వనంత వరకు అనుకున్నాం. నేను దానికే స్టిక్ అవుతున్నాను. ఇవాళ ఫాల్ ఇంతలా నిఫ్టీలో వచ్చినా సరే 23,750 బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. సో ఐ హోప్ మీకు ఈ రెండిట్లో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మార్కెట్ పెరిగి ఇక్కడ ఉంటున్నప్పుడు నేను చెప్పింది ఒకటే, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో వెళ్లకుండా నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదని. ఈవెన్ బాగా పెరుగున్నప్పుడు కూడా చెప్పాను, 200-300 పాయింట్లు పడ్డా సరే మార్కెట్ ని నెగిటివ్ గా చూడడానికి నాకు ఆ పాయింట్ లో ఉంటున్న డేటా పాయింట్స్ సపోర్ట్ చేయట్లేదని చెప్పాను. ఆ పాయింట్ లో నాకేమి ఎఫ్ఐఎస్ కి సంబంధించిన బిగ్ సెల్లింగ్ నెంబర్ కనిపించలేదు అండ్ జీడిపి డేటా ఏం రిలీజ్ అవ్వలేదు. ఆ పాయింట్ లో నేను అనాలిసిస్ చేయడానికి ఉంటున్న డేటా పాయింట్స్ నాకు సపోర్టివ్, పాజిటివ్ సైడ్ చూపించాయి. అలా అని మార్కెట్ పడినప్పుడు కూడా వెంటనే ఇంత షార్ప్ ఫాల్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలని కూడా నేను చెప్పలేదు. ఇంకా అదే లెవెల్ కే స్టిక్ అవుతున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడననే చెప్పాను. బట్ ఇదే లాస్ట్ టైం నేను దీని రిలేటెడ్ గా ఇలా క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం. షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా నేను చెప్తున్న వ్యూ ప్యూర్లీ ఆ పాయింట్ లో ఉంటున్న డేటా పాయింట్స్ నాకేం లాజిక్ అనిపిస్తుంది, ఆ దాన్ని బట్టి ఫామ్ అవుతున్న కన్విక్షన్ కి సపోర్ట్స్ ఆ రెసిస్టెన్స్ బేస్ గా తీసుకుంటూ అవి బ్రేక్ అవ్వనంత వరకు ఆ వ్యూ కంటిన్యూ అవుతుందని చెప్తాను. ఇవాళ అయితే పెరిగింది మార్కెట్. ఒకవేళ పెరగకుండా బిలో వచ్చి 23,750 బిలో వచ్చి క్లోజ్ అయింటే నా వ్యూ రాంగ్ అయింది, నేను నా వ్యూ మార్చుకుంటానని కూడా క్లియర్ గా ఒప్పుకుంటాను. మీరు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఎందుకు ఇది అన్నెసరీగా టచ్ చేయడం, దీని ద్వారా ఈ నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అని ఆ ప్రెషర్ తో ఈ షార్ట్ టర్మ్ వ్యూ అనే ఒక టాపిక్ ని నేను స్కిప్ చేయాల్సి వస్తుంది. ఈ షార్ట్ టర్మ్ వ్యూ అని ఎందుకు నేను చెప్తూ ఉంటానంటే, ట్రేడర్స్ అన్నెసరీగా కొంత పడగానే నెగిటివ్, పెరగగానే పాజిటివ్ అనుకుంటారేమో, కానీ పాయింట్స్ ఇలా ఉన్నాయి, లాజిక్స్ ఇలా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి రానంత
వరకు పాజిటివ్ చూడొద్దు, ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకు నెగిటివ్ గా చూడొద్దు. బికాస్ లాజిక్స్ ఇవి ఉన్నాయని చెప్పే ప్రయత్నం అంతే. అండ్ గుర్తుంచుకోండి, నేనేం మార్కెట్ ని కంట్రోల్ చేయట్లేదు. నేను చాలా సార్లు రాంగ్ అయ్యాను మార్కెట్ లో, ఇది నేను రిపీటెడ్ గానే చెప్తూ ఉంటాను. బట్ ఫైనల్ టైం నేను మన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ లా ఇవ్వాలని ఇవాళ వీడియోలో నేను మీ ఎక్స్ట్రా టైం తీసుకున్నాను. నేను ఇదైతే నెక్స్ట్ టైం రిపీట్ చేయను. అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ మార్కెట్ అనాలిసిస్. నెక్స్ట్ నేను చెప్పాను స్టార్టింగ్ లోనే జీడీపీ రిలేటెడ్ గా డేటా వీక్ గా వచ్చిందని. దీన్ని మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బికాస్ మీకు హెడ్లైన్స్ లో ఎలా కనిపిస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ 6.5 6.7 దగ్గరగా జీడీపీ ఉంటదని. లాస్ట్ టైం కంటే తక్కువే. లాస్ట్ క్వార్టర్ లో 6.7 వచ్చిందనమాట. ఈసారి 6.5 ఆర్ 6.3 అట్లీస్ట్ ఉంటది అనుకుంటే ఏకంగా 5.4% జీడీపీ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వచ్చింది. మ్యాసివ్ డ్రాప్. యూజువల్ గా నేను జీడీపీ రిలేటెడ్ గా మాట్లాడుతున్నప్పుడు ఈ సెక్షన్స్ ని నేను మీకు చూపించను. బికాస్ జీడీపీ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉంటే మనం ఈ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ లోకి వెళ్లాల్సిన నీడ్ లేదు. బట్ జీడీపీ ఎక్స్పెక్టేషన్స్ కంటే టూ మచ్ డ్రాప్ అయింది కాబట్టి ఏ స్పేస్ లో ఇంపాక్ట్ కనిపించిందని చూస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఎలక్ట్రిసిటీ, మైనింగ్ ఈ రంగాల్లో ఉంటున్న ఇండస్ట్రియల్ జీవీఏ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ తోనే ఓవరాల్ జీడీపీ ఇంపాక్ట్ అయిందని గుర్తించాలి. అగ్రికల్చర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఉంది జీడీపీలో కాంపోనెంట్. సర్వీసెస్ రిలేటెడ్ గా, కన్సంప్షన్ రిలేటెడ్ గా, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా ఎవ్రీథింగ్ అలైన్ అయింది. కానీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. దిస్ ఈస్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. జీడీపీ డేటా అయితే బాలేదు. ఇది ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక కొత్త నెగిటివ్ పాయింట్ గా మనం యాడ్ చేయాలి. అండ్ ఈ రోజు నుంచి మనకి డిసెంబర్ సిరీస్ స్టార్ట్ అయింది కదా. అదేంటి నవంబర్ ఎండే కాలేదు కదా అంటే లేదు, నవంబర్ ఎండ్ అయ్యేది కాదు. నవంబర్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు డిసెంబర్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయి ఉంటుంది కదా. ఈ డిసెంబర్ రిలేటెడ్ గా మీరు డేటా చూస్తే కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డిసెంబర్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఎలా ఉంటుంది. డిసెంబర్ లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా 8.2% మార్కెట్ పెరిగింది. తర్వాత దానికి ముందు 2 ఇయర్స్ లో నియర్లీ 2% దగ్గరగా పడిన డిసెంబర్ 2020 నియర్లీ 7.7% పెరిగింది. సో ఓవరాల్ లాస్ట్ 4 ఇయర్స్ లో 2 ఇయర్స్ వీక్ ఉంది. ఆ వీక్ చాలా తక్కువ ఉంటుంది, బట్ పెరిగింది మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ ఇక్కడ హోప్ ఏంటంటే లాస్ట్ 2 ఎక్స్పైరీస్ చూడండి, అంటే ఈ నవంబర్ కానీ అక్టోబర్ కానీ చూడండి, నిఫ్టీ బాగా పడింది. ఈ అక్టోబర్ 7.7% దగ్గరగా పడింది అండ్ నవంబర్ 1.2% పడింది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్ లో ఉన్నారు అండ్ రీసెంట్ టైమ్స్ లో హెవీ సెల్లింగ్ ఉన్నారు. ప్రాబబుల్లీ ఈసారి ఏదైనా బెటర్ గా అవుట్లుక్ ఉండొచ్చా మార్కెట్ పరంగా. డిసెంబర్ లో మంచిగా షార్ట్ కవరింగ్ శాంటా క్లాస్ ర్యాలీ అంటారు, అలా ఏమైనా ఉండొచ్చా అనేలా మార్కెట్ లో చిన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసెంబర్ సిరీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటాయి. బట్ నెగిటివ్ సైడ్ చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ గ్లోబల్ గా ఉంటున్న ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు క్యాలెండర్ ఇయర్ ఎండ్ అయ్యేది ఇప్పుడే అనమాట. సో క్యాలెండర్ ఇయర్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి క్రిస్మస్ అనేది ఒక పెద్ద థింగ్ కాబట్టి ఈ క్రిస్మస్ రిలేటెడ్ గా స్పెండింగ్ ఆర్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా వాళ్ళు ఇంకెక్కడైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వాటి చేయాలంటున్నా ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న వాటిలో బుక్ చేసుకోవడం కూడా ఒక ఆనవాయితీగా ఉంటుంది. సో డిసెంబర్ సిరీస్ యూజువల్ గా బుల్స్ ని సపోర్ట్ చేస్తున్నట్లయితే డేటా పాయింట్స్ లో మనకి కనిపిస్తుంది. అండ్ డ్యూ టు లాంగ్ ఎక్స్పోజర్ కూడా తక్కువే ఉంది కాబట్టి నియర్లీ 67-65% నెట్ షార్ట్స్ ఉన్నాయి, 33% నెట్ లాంగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో యూజువల్ గా మంత్ బేర్స్ కి కాకుండా బుల్స్ కి సపోర్టివ్ గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక స్మాల్ యాంగిల్ పాజిటివ్ సైడ్ చూడాల్సిన యాంగిల్ ఇంకోటి ఏంటో తెలుసా? నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్తూ వచ్చిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి, డిసెంబర్ 6th ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది కదా, ఎంపీసీ మీటింగ్ ఉంది కదా. డిసెంబర్ 6th మనకు అప్డేట్ వస్తుంది కదా. యూజువల్ గా అయితే ఆ రోజు రేట్ కట్ రాదు, మార్కెట్ లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు రేట్ కట్ రిలేటెడ్ గా. బట్ ఈ ఇండస్ట్రీస్ కాంపోనెంట్ ని అందుకే కాంపోనెంట్స్ వైజ్ గా చూపించి ఇండస్ట్రీస్ లోకి తీసుకువెళ్ళింది. ఇండస్ట్రీస్ కాంపోనెంట్ అందులో మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ కనిపిస్తూ ఉండడం ప్రాబబుల్లీ రేట్ కట్ రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటారా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతాయి. మీన్స్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందన్నప్పుడు డెఫినెట్లీ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎకానమీని బూస్ట్ చేసే విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి కన్సంప్షన్ ని వీటి అన్నిటిని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి, జీడీపీని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి ఫస్ట్ రేట్ కట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒకవేళ డేటా కానీ ఇలా వీక్ ఉంటే. సో అదొక చిన్న పాజిటివ్ హోప్ అనమాట. యూజువల్ గా మీకు ఐడియా ఉంటే గతంలో నెగిటివ్ గా ఎకానమీ నెగిటివ్ గా ఉంటుండడం మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్న రోజులు ఉన్నాయి, గుర్తుందా? యూఎస్ ఎకానమీ రిలేటెడ్ గా వీక్ డేటా, జాబ్స్ రిలేటెడ్ గా వీక్ డేటా వస్తే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ పెరగడం మొదలు పెట్టాయా? అలా ఆ లాజిక్స్ తోనే ఇక్కడ కూడా జీడీపీ రిలేటెడ్ గా వీక్ వస్తుండడం మన మార్కెట్స్ కి మంచిది కాదు. బట్ అది రేట్ కట్ రిలేటెడ్ గా ఏదైనా ఫ్యూయల్ ని యాడ్ చేస్తుందా అన్నది చూడాలి మనం. అంటే మనకి డైరెక్ట్ గా జీడీపీ డేటా బాలేదు, అది మార్కెట్స్ కి నెగిటివ్ అని మీకు హెడ్లైన్స్ లో కనిపించేస్తుంది. దానికి నేను అనాలిసిస్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. బట్ దీంతో ఆర్బీఐ గవర్నర్ గారు డిసెంబర్ 6th తీసుకోబోయే డెసిషన్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ జస్ట్ నౌ ఎఫ్ఐఐ సంబంధించిన డేటా ఫర్దర్ గా అప్డేట్ అయింది. 4,383 crores దగ్గరగా ఫర్దర్ గా వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో ఏదైతే వాళ్ళు ఒక పక్క నుంచి సెల్లింగ్ ని తగ్గించారు, స్లోగా తగ్గింది, తర్వాత పాజిటివ్ వచ్చింది, తర్వాత 11,000 crores
crores దగ్గరగా షాక్ ఇచ్చారు. అది వన్ టైమా అంటే కాదు, మళ్ళీ కూడా 4383 crores దగ్గరగా హెవీ సెల్లింగ్ వాళ్ళు చేస్తూ ఉండడం, మార్కెట్ లో ఉంటున్న ప్రెసెంట్ డైనమిక్స్ నేను ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ చేసుకుంటున్నానో ఆ డైనమిక్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయనే అనుకోవాలి. నాకు పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంత ఇంటెన్సిటీతో కొనసాగుతున్నప్పుడు మాత్రం షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా హెవీ బులిష్ మూవ్ ఉంటుంది, స్ట్రాంగ్ అప్ సైడ్ కి వెళ్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎక్కువ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ గా సెల్ చేసినప్పుడు దాన్ని డిఐఎస్ మేనేజ్ చేయడానికే కష్టం అవుతుంది. ఫర్దర్ గా ఫ్రెష్ బయింగ్ మార్కెట్ లో చేసి మార్కెట్ ని స్టెబిలైజ్ చేయాలంటే మాత్రం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ ఇంతలా ఉండకూడదు. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ మళ్ళీ ఈ ట్రెండ్ లోకి వచ్చేంత వరకు కూడా షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకండి. ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ట్రేడర్స్ కి కాదు, ట్రేడర్స్ గురించి కూడా మాట్లాడతాను. ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి హెవీ సెల్లింగ్ మీకు కనిపిస్తున్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే నిన్న పోర్ట్ఫోలియో స్టాక్స్ బాగున్నాయి, ఇవాళ కూడా పోర్ట్ఫోలియో స్టాక్స్ బాగున్నాయి. స్మాల్ క్యాప్ లోను మంచి మూవ్ కనిపించింది. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ఎఫ్ఐఎస్ లార్జ్ క్యాప్స్ లో సెల్ చేస్తున్నా, స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో బయింగ్ ఇంటెన్సిటీ కనిపించాలనే కోరుకుందాం. బట్ ఓవరాల్ మార్కెట్ ఆస్పెక్ట్ లో మాత్రం ఎఫ్ఐఎస్ ఒక ఈ ఇంటెన్స్ సెల్లింగ్ గుడ్ అయితే కాదు. అండ్ కమింగ్ టు షార్ట్ టర్మ్, రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ పెరిగినప్పుడు పడినప్పుడు చెప్పిన ఒకే ఒక్క మాట, 23,750 బ్రేక్ అయి బిలో రానంత వరకు మార్కెట్ ని నేను పాజిటివ్ గా చూస్తున్నానని. అక్కడి నుంచి చేంజ్ అయింది. ఒకటి జీడిపి డేటా, రెండవది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా 11,000 కోట్లు, ఈ రోజు 4,383,000 కోట్లు. ఈ రెండిటి డేటా పాయింట్స్ తో నా వ్యూని ఈ రీసెంట్ గా ఉంటున్న హై ఉంది చూసారా 23,350, ఈ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు పాజిటివ్ గాను చూడాలనుకోవట్లేదు. అలాగే ఈ 23,750 బ్రేక్ అయి బిలో వచ్చేంత వరకు నెగిటివ్ గాను చూడాలనుకోవట్లేదు. ఆ రెండు లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ క్లోజ్ అయితేనే ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని డిసైడ్ అవ్వాలనుకుంటున్నాను. బికాస్ ఇది నాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 23,750. అది బ్రేక్ అవ్వకుండా నేను స్ట్రాంగ్ గా మార్కెట్ నెగిటివ్ అనేలా ఫీల్ అవ్వలేను. అలా అని మార్కెట్ పైకి వెళ్తుందా అంటే కరెక్ట్ గా 4 days పాటు కంటిన్యూస్ గా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ 24,350 అండ్ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ జోన్ బిలో ఉంది. కాబట్టి ఆ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా బులిష్ గా చూడడానికి కూడా ప్రెసెంట్ మారిన డేటా పాయింట్స్ తో, ఈ డేటా పాయింట్స్ మారకపోతే బులిష్ గానే ఉండేవాళ్ళం. ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కానీ జీడిపి డేటా కానీ ఇవి కొత్తవి యాడ్ అవ్వకపోతే అదే వ్యూ ని క్యారీ చేసే వాళ్ళమేమో. బట్ ఇది మారుతూ ఉండడం, ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఉన్నంత వరకు మార్కెట్ కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, ఇలా అగ్రెసివ్ మూవ్స్ ఇవ్వచ్చు. డైరెక్షనల్ గా ఉండే ఛాన్స్ తక్కువ. కాబట్టి ఈ జోన్స్ అబౌవ్ క్లోజ్ ఆర్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ని ఒక డైరెక్షన్ గా నేను చూడాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఇద్దరు జాగ్రత్తగా గమనించాల్సింది. బికాస్ ట్రేడర్స్ కి దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలాంటి మాస్టర్ ప్లాన్ చూడండి బిఎస్సి వాళ్ళది, ఎన్ఎస్సి దగ్గర నుంచి మార్కెట్ షేర్ ని పొందాలని. దీన్ని బాగా అర్థం చేసుకున్నారంటే ఇదేముందిలే, సింపుల్ గా ట్రేడర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో బిఎస్సి వాళ్ళని అనుకుంటారు. కానీ కాదు, వాళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలో విత్ సింపుల్ స్టెప్ చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యేవి? ఫ్రైడే కదా. ఎవ్రీ వీక్ ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా. కానీ ఈ ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీని ట్యూస్డే కి మారుస్తున్నట్లు అప్డేట్స్ చేశారు. వీక్లీ ఇక ఫ్రైడే కాదు, ఫ్రమ్ January 2025 ఇది అమల్లోకి వస్తుంది. ఫ్రైడే కాదు, ట్యూస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటది. అండ్ ఈవెన్ మంత్లీ కాంట్రాక్ట్స్ వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ అండ్ సెన్సెక్స్ 50 కూడా ఓన్లీ ట్యూస్డేనే ఎక్స్పైర్ అవుతుంది అంటున్నారు. మంత్లీ కాంట్రాక్ట్స్ ని పక్కన పెట్టేద్దాం, మనకి బిజినెస్ అంతా వీళ్ళు రిలేటెడ్ గా జరిగేది వీక్లీ కాంట్రాక్ట్స్. దీన్ని మీకు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు మనకి ఈ ఫ్రైడే రోజుల్లో ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండేది కదా. ఆన్ గోయింగ్ ఒకవేళ ఫ్రైడేలోనే సెన్సెక్స్ ఎక్స్పైరీ కానీ ఉండింటే ట్రేడర్స్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండేవాళ్ళు? వీక్ స్టార్టింగ్ నుంచి కూడా నిఫ్టీ మీదే ఫోకస్ చేస్తారు. బికాస్ ఆ వీక్ లో ఉంటున్న ఎక్స్పైరీ నిఫ్టీ అవుతుంది. సో నిఫ్టీ మీదే ఫోకస్ చేసి మండే మోస్ట్లీ నిఫ్టీ, ట్యూస్డే మోస్ట్లీ నిఫ్టీ, వెనస్డే ఖచ్చితంగా నిఫ్టీ. ఎందుకంటే దాని తర్వాత రోజే ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ బాగా తగ్గుంటాయి, చిన్న ప్రీమియమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వెనస్డే ఖచ్చితంగా నిఫ్టీ మీదే, మండే ట్యూస్డే కూడా పాసిబిలిటీ నిఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, థర్స్డే అలాగే ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ మీదే ఫోకస్ చేసి మోస్ట్లీ ఎన్ఎస్సి రిలేటెడ్ గా మంచి వాల్యూమ్స్ మెయింటైన్ చేసేందుకు స్కోప్ ప్రెసెంట్ ఉండేది. ఆఫ్టర్ నిఫ్టీ ఎక్స్పైరీ, థర్స్డే ఎక్స్పైరీ తర్వాత మాత్రమే ఫ్రైడే సెన్సెక్స్ మీద ఫోకస్ చేస్తారు బిఎస్సి రిలేటెడ్ గా. సో వీక్ లో మోస్ట్లీ ఒకే ఒక్క రోజు బిఎస్సి వాళ్ళకి అడ్వాంటేజ్, సెన్సెక్స్ కి ఎక్స్పైరీ రోజు మాత్రమే అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఫ్రైడే నుంచి బయటకు వచ్చేసి ట్యూస్డే లో రావడం వల్ల వచ్చిన లాజిక్ చూడండి. వీక్
వీక్ స్టార్ట్ అవడమే మండే కదా, నెక్స్ట్ డే ఎక్స్పైరీ ఏంటి, 1 day టు ఎక్స్పైరీ. 1 day లో ఏం ఎక్స్పైరీ ఉంటుంది, ట్యూస్డే ఒకవేళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది ట్యూస్డే. సో కాబట్టి ట్రేడర్స్ మండే రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీని ఫోకస్ చేస్తారు, ఎందుకంటే రేపే ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. ట్యూస్డే ఖచ్చితంగా సెన్సెక్స్ ఎక్స్పైరీనే ఫోకస్ చేస్తారు, నిఫ్టీ జోలికి రారు. అంటే ఉంటారు, అక్కడ కూడా ట్రేడ్లు జరుగుతుంటాయి, నేను జీరో ట్రేడ్స్ అనట్లేదు, బట్ మార్కెట్ షేర్ ని లాగే ప్రయత్నం చూడండి ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ స్ట్రాటజీతో. సో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఈ 2 days బిఎస్సి వాళ్ళు లాగే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రమ్ ఎన్ఎస్సి. అండ్ ఇంకా లాజికల్ గా ఆలోచించారంటే ట్యూస్డే తర్వాత ఏంటి, వెనస్డే. థర్స్డే ఎలాగో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వెనస్డే నిఫ్టీనే ఫోకస్ చేస్తారు, థర్స్డే కూడా నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీనే ఫోకస్ చేస్తారు. బట్ ఫ్రైడే దగ్గరగా ఉంటున్నది ఏంటి, ఇంకా మళ్ళీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్యూస్డే, నిఫ్టీ అయితే మళ్ళీ థర్స్డే ఉంటుంది కాబట్టి ప్రీమియమ్స్ ట్యూస్డే రోజు ఉన్న వాటి రిలేటెడ్ గానే తక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్రైడే కూడా సెన్సెక్స్ ని ఫోకస్ చేయడానికి, అంటే ఇప్పటి వరకు ఫోకస్ చేస్తున్న వాళ్ళకంటే ఇంకెక్కువ మంది ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది విత్ 1 day చేంజ్ ఫ్రమ్ ఫ్రైడే టు ట్యూస్డే. ఒక్క చిన్న స్ట్రాటజిక్ డెసిషన్ తో ఒకే ఒక్క రోజు వాళ్ళ రిలేటెడ్ గా ట్రేడర్స్ చూసే టైం నుంచి నియర్లీ 2 days ఖచ్చితంగా, లేదంటే 3 days కూడా సెన్సెక్స్ వైపు చూసి ఎన్ఎస్సి సైడ్ నుంచి ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ ని పెంచుకునేందుకు బిఎస్సి తీసుకుంటున్న గుడ్ స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది. అండ్ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా మనకి జనవరి నుంచి అమలవబోతున్నాయి. ట్రేడర్స్ కి దొరకాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అది సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్యూస్డే, ఇక ఫ్రైడే కాదు ఫ్రమ్ జనవరి నుంచి అని. బట్ ఇన్వెస్టర్స్ కి చూసారా చాలా ఇంట్రెస్టింగ్ డెసిషన్, బిజినెస్ ని ఎలా పెంచుకోవాలో వాళ్ళు ప్రయత్నిస్తుండడం చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అది. మీకు ఆ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇవాళ స్విగ్గీ ఫాల్ కూడా దీన్ని కొంత మనం రిలేట్ చేసి చూడొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద జొమాటో వాళ్ళు 8,500 crores డబ్బుల్ని రైజ్ చేస్తారని గతంలో చెప్పారు కదా, అది ఇప్పుడు రైజ్ చేశారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత రైజ్ చేశారు, 8,500 కోట్లు అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సుమారుగా 252 రూపీస్ 62 పైస్ లెక్కన ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి స్టాక్స్ ని అలాట్ చేస్తూ ఫండ్స్ ని రైజ్ చేశారు. ఫ్రెండ్స్ ప్రెసెంట్ స్టాక్ ఉంటున్నది 280 దగ్గర. అలా చూస్తే 252 రూపీస్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ఈ క్వాంటిటీస్ ని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కొంటున్నారంటే ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న ట్రస్ట్ స్ట్రాంగ్ గానే ఉందనుకోవాలి. దీనికి స్విగ్గీకి కారణం ఏంటి అంటే, స్విగ్గీ ఫాల్ కి దీనికి కారణం ఏంటి, డైరెక్ట్ గా మనం చూడలేం, బికాస్ ఇవాళ ఏం సర్ప్రైజ్ గా ఇది వస్తున్నది కాదు, ఎప్పటి నుంచో ఉంటుంది. బట్ జొమాటో వాళ్ళు ఫండ్ రైజ్ చేసినా, స్విగ్గీ వాళ్ళు ఫండ్ రైజ్ చేసినా అది కాంపిటీటర్ కే కదా నష్టం. జొమాటో వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తారంటే ఖచ్చితంగా ఏమైనా డిస్కౌంట్స్ పెట్టడమా, ఇంకా అగ్రెసివ్ గా గ్రో అవడానికి ఏమైనా ప్రయత్నాలు చేయడమా, సో దట్ ఎవరి మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతారు, కాంపిటీటర్ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతారు. ఈవెన్ స్విగ్గీ వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నా, స్విగ్గీ వాళ్ళు ఎలా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నా, వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా చెప్తున్నా, అది జొమాటో రిలేటెడ్ గా లాస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు సిస్టమ్ లో ఇద్దరే ఉంటున్నప్పుడు ఒకరు ఏదైనా జరుగుతుంది అనేలా మార్కెట్ కి ఏదైనా స్ట్రాటజీ కనిపించింది అనుకోండి ఒక ప్లేయర్ రిలేటెడ్ గా, అది ఇంకొక ప్లేయర్ కి డిసడ్వాంటేజ్ కదా అవుతుంది. దీంతో పాటు జొమాటో గోల్డ్ రిలేటెడ్ గా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఆఫర్, కొత్త వాళ్ళకి 3+3 6 months రిలేటెడ్ గా 20 రూపీస్ కి గోల్డ్ మెంబర్షిప్ ని ఇస్తూ ఉండడం. ఎవరెవరైతే ఈ మెంబర్షిప్స్ 20 రూపీసే కదా అని తీసుకుంటారో 6 నెలల పాటు జొమాటోలోనే బిజినెస్ చేస్తారు ఫుడ్ ఆర్డర్స్ రిలేటెడ్ గా. ఇది కూడా స్విగ్గీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈ గోల్డ్ రిలేటెడ్ గా మెంబర్షిప్ ఆఫర్ కూడా నిన్నటి నుంచే నాకు సోషల్ మీడియాలో కనిపించింది ఎక్కువగా. గతంలో కూడా నాకు పర్సనల్ గా నోటిఫికేషన్స్ ద్వారా కొన్నిసార్లు గోల్డ్ మెంబర్షిప్ ఆఫర్స్ వచ్చేవి, కానీ అది యూజర్ సెలెక్టివ్ కొంతమందికి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళలో ఎవరు జొమాటో గోల్డ్ తీసుకుంటున్నా 6 months కి 20 రూపీస్ కి ఇస్తున్నారంటే ఇది కూడా మేబీ స్విగ్గీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని వాళ్ళ క్రియేట్ చేస్తుండొచ్చు. 8,500 crores ఫండ్ రైజ్ కంటే కూడా ఇది కొంత ప్రామినెంట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే 8,500 crore ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంది, సర్ప్రైజ్ కాదు. బట్ ఇది నిన్న నైట్ నేను సోషల్ మీడియాలో చూశాను. ఇవాళ కూడా ఎక్కువగా దీని రిలేటెడ్ గానే జొమాటో గోల్డ్ రిలేటెడ్ గానే డిస్కషన్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. సో నెట్ టు నెట్ స్విగ్గీ కంటే జొమాటో టాప్ లోనే ఉంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అయినా, క్విక్ కామర్స్ బిజినెస్ లో అయినా జొమాటో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అండ్ ఈవెన్ బిజినెస్ తోనే కాదు, ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లోకి జొమాటో ఇవాల్టి నుంచి రానుంది, ఇదొక అడ్వాంటేజ్. సో ఎఫ్ఎన్ఓ లోకి వచ్చిందంటే కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ 50 లో కూడా వస్తుంది. అండ్ సెన్సెక్స్ లో కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ ని పక్కకు పెట్టి 23rd December నుంచి జొమాటో సెన్సెక్స్ లో కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కంపేర్డ్ విత్ స్విగ్గీ జొమాటోకి అడ్వాంటేజెస్. దాన్ని బట్టి జొమాటో ఒక వాల్యుయేషన్స్ కూడా హైయర్ సైడ్ ఉన్నాయి కంపేర్డ్ విత్ స్విగ్గీ. లెట్స్ సీ ఇలాంటి కండిషన్స్ లో వెనకపడున్న స్విగ్గీ ఎలా ముందుకు రావడానికి ప్రయత్నిస్తుందని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇన్వెస్టర్స్ గెట్ రెడీ. ఈ రీసెంట్ టైమ్స్ లో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10 నుంచి 12.5% కి వెళ్ళింది కదా. ఈసారి వస్తున్న బడ్జెట్ లో ఆ 12.5% నుంచి 15% కి వెళ్తుందని, తర్వాత 17.5%, తర్వాత 20% క్యాపిటల్ గెయిన్స్ కి గవర్నమెంట్ తీసుకువెళ్లేలా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయనేలా ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి. ఇది ఇన్ఫాక్ట్
ప్రెసెంట్ గవర్నమెంట్ ఒక వ్యూ, ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా, ఇన్వెస్టర్స్ సంపాదిస్తున్న మనీ రిలేటెడ్ గా ఉంటున్న వ్యూ, గతంలో ఉంటున్న బడ్జెట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచుతున్నప్పుడే మనకు అర్థమైంది ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెరుగుతుందన్న విషయాన్ని మనం ఇన్వెస్టర్స్ గా ముందుగానే యాక్సెప్ట్ చేయాలి. ప్రాబబుల్లీ అలా జరిగినప్పుడు మార్కెట్ లో కూడా కొంత ఫాల్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ముందుగానే యాక్సెప్ట్ చేసి ప్రిపేర్డ్ గా ఉండడం బెటర్. ఒకేసారి పెంచితే మేబీ మార్కెట్స్ సడన్ షాక్ కి తీసుకుంటాయేమో. నాకు తెలిసి స్లోగా ఒక్కొక్క బడ్జెట్ కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని పెంచుతూ వెళ్తారు. అండ్ లెట్స్ సీ ఇలా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతూ వెళ్తే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఇంకా బిగ్ హెచ్ఎన్ఎస్ కానివ్వండి, ఆ ఇతర ప్లేయర్స్ అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ఈ రూల్స్ వర్తింపజేస్తూ వాళ్ళకు కూడా హైయర్ టాక్సేషన్ పడుతూ ఉంటే వాళ్ళ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేస్తారో చూడాలి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నాకు తెలిసి లాస్ట్ 1 year లో వచ్చిన చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు మీరు ట్రేడింగ్ సైడ్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ సైడ్ చూడండి, పాజిటివ్స్ ఉన్నాయి దీంట్లో. ఇన్ఫాక్ట్ T+2 నుంచి T+1 కి వచ్చాం అండ్ విత్ ఇన్ ద డే లో కూడా మనకి సెటిల్మెంట్ సైడ్ కి వస్తున్నాం. చాలా పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి. బట్ దాంతో పాటు ఫండమెంటల్ గా మార్కెట్ ఒక టెక్స్చర్ రిలేటెడ్ గా కూడా విత్ రెస్పెక్ట్ టు టాక్సేషన్ కానివ్వండి, విత్ రెస్పెక్ట్ టు రూల్స్, కొత్త రూల్స్ తీసుకురావడంలో కానివ్వండి, లాస్ట్ 1 year లో నెంబర్ ఆఫ్ చేంజెస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అయితే ఫేస్ చేశాయి. ప్రాబబ్లీ షార్ట్ టర్మ్ లో దాని రిలేటెడ్ గా మార్కెట్ లో కొంత ఇన్ఫ్లోస్ అటు ఇటు అవుతున్నా, లాంగ్ టర్మ్ లో మన మార్కెట్స్ కి ఈ చేంజెస్ అన్ని కూడా రీటైలర్స్ ని మంచిగా సపోర్ట్ చేయాలనే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ కమింగ్ టైమ్స్ లో బాగా పెరుగుతుంది అని ఎవరైనా అన్నారనుకోండి, ఏం పెరిగింది, రీసెంట్ టైమ్స్ లో అక్కడే ఉంది, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని పడ్డాయి, నేను పెట్టను దీంట్లో, మిగతా గ్రోత్ స్టాక్స్ లో పెడతానని మీరు అనుకుంటారు కదా. కానీ ఇవాళ జరిగిన అనలిస్ట్ మీట్ అండ్ అందులో మేనేజ్మెంట్ చెప్పిన మాటలను కానీ మీరు కానీ కొంచెం ఫోకస్ చేసి విన్నారంటే ఇది ఒక మిడ్ క్యాప్ స్టాక్ లాగా పెరిగే స్కోప్ ఉంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. మేనేజ్మెంట్ పెద్ద పెద్ద ప్రామిసెస్ చేస్తున్నారు. ఇదేం చిన్న కంపెనీ కాదు కదా ఊరికే నోటుకొచ్చిన ప్రామిసులు చేయడానికి. ప్రాబబ్లీ చేస్తున్న ప్రామిసులు జరుగుతాయేమో, హోప్ తో ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఫస్ట్ ఆ ప్రామిస్లు ఏంటో ఒకసారి చూడండి. ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ 2 to 4 times ఆఫ్ ఆపర్చునిటీ అక్రాస్ ద కేటగిరీస్, వీళ్ళన్ని కేటగిరీస్ లో ఉంటుందని చెప్తున్నారు. 2 times to 4 times, ఇదేం 20% to 30% కాదు, 2 times to 4 times. సర్ఫ్ ఎక్సెల్ కానీ, విమ్ కానీ, డవ్ కానీ, పాండ్స్ కానీ అవన్నీ కూడా స్వీట్ స్పాట్ ఆఫ్ ప్రీమియమైజేషన్ లో ఉన్నాయని అండ్ 6 లాంగ్ టర్మ్ మార్కెట్ ఆపర్చునిటీస్ ని వీళ్ళు స్టేట్ చేస్తూ అంటే చెప్తూ ప్రీమియం ఫేస్ కేర్, ప్రీమియం హెయిర్ కేర్, బాడీ వాష్, హోమ్ కేర్, కాండిమెంట్స్ అండ్ మినీ మీల్స్ అండ్ వెల్ బీయింగ్, ప్రెస్టేజ్ అండ్ వెల్ బీయింగ్, వీటి రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ కి లాంగ్ టర్మ్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని, గతంలో ఓన్లీ టీవీస్ ద్వారానే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసే దాని సంఖ్య 60% ఉంటే, మొత్తం అడ్వర్టైజ్మెంట్ లో టీవీ ఒక అడ్వర్టైజ్మెంట్ షేర్ 60% ఉంటే ఇప్పుడు 39% కి తగ్గిందని, 1.4 మిలియన్ అంటే 14 లక్షల రీటైలర్స్ ని ఆన్ బోర్డ్ చేస్తున్నారని అండ్ ఇండియాలో స్లోలీ చేంజ్ అవుతున్న డైనమిక్స్ లో వీళ్ళ అడ్వాంటేజ్ ని పొందుతూ వీళ్ళ బ్రాండ్స్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేందుకు ప్రయత్నిస్తారనేలా హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, యూజువల్ గా ఒక పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయదు. 2 to 4 times గ్రోత్, పొటెన్షియల్ గా గ్రోత్ ఆపర్చునిటీస్ అక్రాస్ ద కేటగిరీస్ లో ఉన్నాయని, కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇలా మాస్టర్ ప్లాన్ తో గ్రో అవ్వాలని చూస్తున్నారని. యూజువల్ గా లార్జ్ క్యాప్ కంపెనీస్ అంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేయవు. బట్ ఫ్రమ్ హిందుస్థాన్ యూనిలివర్ వెరీ స్ట్రాంగ్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ సీ వీటిని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు నెంబర్స్ లో ఏమాత్రం రిఫ్లెక్ట్ అయినా. దెన్ చూడండి, లాస్ట్ 1 year నుంచి స్టాక్ ప్రైస్ 1% డౌన్ లో ఉంది అండ్ లాస్ట్ 5 years లో కూడా 22% రిటర్న్. ఎస్, లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ ని క్రియేట్ చేశాయి. బట్ వాట్ అబౌట్ లాస్ట్ 5 years? షేర్ హోల్డర్స్ ని పెద్దగా రివార్డ్ చేయలేదు. బట్ వీళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి వీళ్ళు రిఫ్లెక్ట్ చేయగలుగుతుంటే మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అరౌండ్ ఈ స్టాక్ రిలేటెడ్ గా కనిపించవచ్చు. మనం చేయగలిగేదంతా ఒకటే, మేనేజ్మెంట్ చెప్తున్నది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. ఆ గ్రాఫ్ మనకి అప్ సైడ్ కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ కూడా ఇక్కడ నుంచి 20-30% పెరిగినప్పుడైనా సరే వాళ్ళ పాత్ లో నడుస్తున్నారన్న ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నుంచి ఇంకా కాన్ఫిడెంట్ గా హైయర్ అలొకేషన్ ఇచ్చి గుడ్ ఫ్యూచర్ ప్లే గా మనం హిందుస్థాన్ యూనిలివర్ ని చూడొచ్చు. సో మేనేజ్మెంట్ చెప్తున్న వర్డ్స్ అయితే అండర్లైన్ చేసి ఉంచండి. కమింగ్ నెంబర్స్ లో వాటి గురించి అగైన్ మళ్ళీ నేను మీకు మెన్షన్ చేస్తాను. నెక్స్ట్, ఈపీఎఫ్ వేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా గుడ్ న్యూస్. కమింగ్ టైమ్స్ లో కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0 ప్లాన్ తీసుకురానున్నారని, ఇందులో భాగంగా 12% రిస్ట్రిక్షన్ ఉంది కదా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద, దాన్ని లిఫ్ట్ చేస్తూ ఏటీఎం నుంచి మన రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ పీఎఫ్ లో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాంట్లో సర్టైన్ పోర్షన్ ఏటీఎం నుంచి విత్డ్రాల్ చేయడానికి మిడ్ ఆఫ్ 2025 అంటే 2025 హాఫ్ నుంచి ఇది అమల్లోకి తీసుకురాబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా కొన్ని కార్డ్స్ ఇస్తారట. ఈపీఎఫ్ఓ ఇన్వెస్టర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కార్డ్స్ ఇస్తారట. ఆ కార్డ్స్ ద్వారా ఏటీఎంస్ ద్వారా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఆర్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. చూస్తే స్టాక్ ఒక 50% పడిందా అనేలా మీకు స్టాక్ ప్రైస్ లో కనిపిస్తూ ఉంటది కదా. గతంలో ఒక 36 దగ్గరగా ఉండేది స్టాక్, ఇప్పుడు ఏంటి 18 రూపీస్ లో ఉందని. 1:1 లో బోనస్ అనౌన్స్ చేశారు. సో
నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబుల్ అవుతాయి, స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. దాని కారణంగానే స్టాక్ ఇవాళ పడింది. ఇన్ఫాక్ట్ పడ్డం కాదు, ఇవాళ 10% పెరిగినట్టు స్టాక్. కానీ నాకు అర్థం కాదంతా వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా చేసే స్టేట్మెంట్స్ ఆర్ అప్డేట్స్ కంటే కూడా కార్పొరేట్ యాక్షన్స్ పరంగా చేసే అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. 2022 ఫిబ్రవరి 1:1 లో బోనస్ ఇచ్చారు. 2022 నవంబర్ 3:1 లో బోనస్ ఇచ్చారు. 2022 నవంబర్ స్టాక్ స్ప్లిట్ చేశారు, హాఫ్ చేశారు స్టాక్ ప్రైస్ ని. మళ్ళీ ఇప్పుడు 2024 నవంబర్ బోనస్ ఇచ్చారు 1:1. ఈ ప్రాసెస్ లో ప్రమోటర్స్ నియర్లీ 13% దగ్గరగా వాళ్ళ వాటా నమ్మారు. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? ఫ్లైట్ టికెట్స్ అండ్ ఈ ట్రావెల్ రిలేటెడ్ గా ఉంటున్న బుకింగ్స్ కదా మెయిన్. కానీ వీళ్ళు హోటల్స్ అండ్ రిసార్ట్స్ రిలేటెడ్ గా వెంచర్ అయ్యారు, అంటే బిజినెస్ ని డైవర్సిఫై చేశారు. సరే, ఈ టూర్స్ రిలేటెడ్ గానే కదా హోటల్స్ అనుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ అండ్ పార్ట్నర్షిప్ అన్నారు. తర్వాత ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అన్నారు. తర్వాత ఏవియేషన్ ఫైనాన్సింగ్ అన్నారు. తర్వాత ఏఐ బిజినెస్ డివిజన్ అన్నారు. ఇవన్నీ చెప్తూ కంపెనీ బ్యాడ్ అని చెప్పాలనేది నా ఒపీనియన్ కాదు, కానీ ఫోకస్ అండ్ ఎనర్జీ కంపెనీ రిలేటెడ్ గా ఓవర్ డైవర్సిఫికేషన్ లోను ఈక్విటీ డైల్యూషన్ లోను ఎక్కువ కనిపిస్తుంది. అది ఇన్వెస్టర్స్ కి అంత ప్రామినెంట్ వాల్యూని క్రియేట్ చేయదు. కంపెనీ డీసెంట్ గానే గ్రో అవుతుంది, నెంబర్స్ బానే ఉన్నాయి. గ్రోయింగ్ సెక్టార్ లోనే ఈ ఈజ్ మై ట్రిప్ కూడా ఉంది. నాకు ఓవరాల్ ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్ ఉంది అండ్ కంపెనీ కూడా గ్రోత్ కి స్కోప్ ఉంది. ఇట్ ఈస్ ఇంటెన్స్ కాంపిటీషన్, బట్ వీళ్ళ ఫోకస్ అనేది బిజినెస్ మీద, కోర్ బిజినెస్ మీద వెళ్లకుండా ఓవర్ డైవర్సిఫికేషన్ మీద అండ్ ఈక్విటీ డైల్యూషన్ మీద ఎక్కువ కనిపిస్తుంది. లెట్స్ హోప్ వీళ్ళు షేర్ హోల్డర్స్ కి బెటర్ వాల్యూని కమింగ్ టైమ్స్ లో క్రియేట్ చేస్తారని. అండ్ ఫ్రెండ్స్, రేపు సిప్లా స్టాక్ అయితే పడబోతుంది స్టార్టింగ్ సెషన్ లో. బట్ గుర్తుంచుకోండి, ఇదేమి బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న రీజన్ కాదు. అండ్ పడబోతుంది అంటే ఓకే రేపు మార్నింగ్ ఎర్లీగా సెల్ చేసేద్దాం లాభం వస్తుందని అనుకోకండి. ఎందుకంటే మీరు చూసే పాయింట్ కే స్టాక్ ప్రైస్ లో ఫాల్ ఉండొచ్చు. దీనికి రీజన్ ప్రమోటర్స్ 1.72% వాటాని 6% డిస్కౌంట్ లో ఫ్లోర్ ప్రైస్ 1442 రూపీస్ పెట్టి రేపు సెల్ చేయబోతున్నారు. నియర్లీ 2000 crores దగ్గరగా రైజ్ చేయబోతున్నారు. యూజువల్ గా ఇలాంటి బ్లాక్ డీల్స్ జరుగుతున్నప్పుడు స్టాక్ లో మనకు కొంత ప్రెషర్ కనిపిస్తుంది. ఒకవేళ ప్రెషర్ కనిపించకుండా స్టాక్ ఏమాత్రం గ్రీన్ లో మనకు కనిపిస్తున్నా గుర్తుంచుకోవాల్సింది ఇది కమింగ్ టైమ్స్ లో కూడా స్ట్రాంగ్ గా స్టాక్ ప్రైస్ ని మెయింటైన్ చేయగలిగే కంపెనీ అని. ఎందుకంటే 6% డిస్కౌంట్ పెట్టినా సరే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంతా ముందుకొచ్చి కొంటున్నారంటే రేపు పొద్దున 1-2% పడుతున్నా వాళ్ళు ముందుకొచ్చి కొంటారు. అలాంటి స్టాక్స్ ఏవైతే బ్లాక్ డీల్స్ లో కూడా పాజిటివ్ గా ఉంటుంటాయో దాంట్లో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పాటు కూడా స్టాక్ రిలేటెడ్ గా అలాంటి సపోర్ట్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి కనిపించి స్టాక్ లో ఎక్కువ స్టెబిలిటీ అయితే నేను గమనిస్తూ వచ్చాను. ఇది సిప్లా. రేపటి రోజు అంటే రేపంటే మనకి మార్కెట్ హాలిడే, మండే రోజు ఇది స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి ఒక ఈపీసీ కాంట్రాక్ట్ 3389 crore విలువ చేసే ఈపీసీ కాంట్రాక్ట్ జల్ శక్తి మినిస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి లభించింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. ఇది హైడ్రో మెకానికల్ వర్క్స్ రిలేటెడ్ గా లభించిన ఈపీసీ కాంట్రాక్ట్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇది నెక్స్ట్ 72 months లో దీన్ని కంప్లీట్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్ట్రాంగ్ గెయిన్స్ ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కి అయితే అందించింది. ఇది రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఐపీఓగా వచ్చింది. ఫ్రమ్ November 21st ఐపీఓ అయితే ఓపెన్ అయింది. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా కంపేర్ చేస్తూ 1399 మన డైలీ న్యూస్ అనాలిసిస్ వీడియోలో కూడా ఈ ఐపీఓ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రెస్టింగ్ కంపెనీ, మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే వీళ్ళు మార్కెట్ లోకి వచ్చారు. కాబట్టి ప్రాబబల్లీ లిస్టింగ్ గెయిన్స్ కూడా మనకి స్ట్రాంగ్ గా కనిపించాయి. నియర్లీ ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజింగ్ బేసిస్ లో కూడా 40% దగ్గరగా గెయిన్స్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి కంపెనీ ప్రొవైడ్ చేసింది. అండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్, లిస్టింగ్ బానే ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మాకు ఐపీఓ రాలేదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఒకసారి అనాలిసిస్ ని వినండి. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో రావడం కారణంగా ఈవెన్ 50% లిస్టింగ్ గెయిన్స్ దగ్గరగా వచ్చినా మనకి క్లోజింగ్ దగ్గరగా 40% దగ్గరగా క్లోజ్ అయినా అది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జోన్ లోకి అయితే వెళ్ళలేదు. సో ఈ పాయింట్ లో తీసుకున్నా ఇంకేమైనా 2-3% హైయర్ గా వెళ్ళినప్పుడు తీసుకున్నా సరే ప్రెసెంట్ ఉంటున్న గ్రోత్ వాళ్ళు ఫ్యూచర్ లో రిప్లికేట్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ ఉంటే కమింగ్ నెంబర్స్ వాళ్ళు ఏం గ్రేట్ గా పర్ఫార్మ్ చేయాల్సిన నీడ్ లేదు. ఆ లాస్ట్ నెంబర్స్ నే కమింగ్ టైమ్స్ లో రిఫ్లెక్ట్ చేస్తారన్న నమ్మకం ఉంటున్నా సరే కొనవచ్చు అనేది నా ఒపీనియన్. కానీ నేను చెప్పానని మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టకండి. నేను చేసిన అనాలిసిస్ ను ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. మీ ఓన్ గా కూడా ఒక్కసారి ఆ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళకి వాటర్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ఎక్కడి నుంచి హెవీగా వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉంటున్న ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. వాటికి రిలేటెడ్ గా లాజిక్స్, డీటెయిల్డ్ అనాలిసిస్ కొంతవరకు మీ టైం ని ఒక డే వరకు స్పెండ్ చేసిన తర్వాత మాత్రమే ఏ డబ్బులైనా పెట్టండి. కానీ ఎవరి మాటల్ని నమ్మి మీ హార్డ్ ఎర్న్ మనీని ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళొద్దు. బికాస్ పెరిగితే ఓకే, పడుతున్నప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేశాను, ఎందుకు హోల్డ్ చేయాలి, పడుతున్నా హోల్డ్ చేయాలన్న లాజిక్ ఆ కంపెనీ గురించి మీకు తెలిస్తేనే వస్తుంది. ఫ్రెండ్స్, నిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ ఉంది కదా. బ్యాంక్ అష్యూరెన్స్ రిలేటెడ్ గా వాళ్ళ పేరెంట్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఆర్ ఓవరాల్ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ బిజినెస్ తీసుకోకూడదనేలా ఐఆర్డీఏ వాళ్ళు ఈవెన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఆలోచిస్తుందనేలా మార్కెట్ లో ఊహాగానాలు వస్తూ ఉండడం స్టాక్స్ లో మనకి ఫాల్ కనిపించింది కదా. కానీ ఇవాళ ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్
74% కి క్యాప్ అయినాయన్నమాట. అంతకు మించి చేయకూడదు. మనం ఎందుకు ఆ లిమిట్ ని 74% నుంచి 100 కి పెంచకూడదని ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ కోసం ప్రపోజల్ అయితే ముందుకు వచ్చింది. ఇది డెఫినెట్లీ గుడ్ థింగ్ ఫర్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్. లెట్స్ సీ ఒకవేళ ఈ ప్రపోజల్ కానీ ఫైనలైజ్ అవుతూ అప్రూవల్ కానీ వస్తుంటే ఆల్మోస్ట్ 54,000 crores అనుకుంటాను ఫ్రమ్ 2014 ఎఫ్డిఐ ద్వారా ఇన్సూరెన్స్ సెక్టార్ లోకి వచ్చింది. ఇంకా హైయర్ అమౌంట్స్ లోకి ఈ 100% కి పెంచుతున్నప్పుడు వస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ స్పేస్ కి ఇది ఒక బూస్ట్ అవుతుంది. ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి పునీత్ గోయింకా గారు ఉన్నారు కదా, గతంలో ఈ కంపెనీ నడిపిన వ్యక్తి. తను డైరెక్టర్ గా రీఅపాయింట్ అవడానికి షేర్ హోల్డర్స్ ఈవెన్ ఎంటైర్ బోర్డ్ అగేనెస్ట్ గా వెళ్లి తన రీఅపాయింట్మెంట్ ని యాక్సెప్ట్ చేయలేదనేలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే వచ్చాయి. దీంతో పాటు ₹1 డివిడెండ్ ని కూడా వీళ్ళు ప్రకటించారు. బట్ పునీత్ గోయింకా గారు రీసెంట్ గా తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రిజైన్ చేసినప్పుడు స్టాక్ పెరిగింది. మేబీ ది షేర్ హోల్డర్స్ గమనించినట్లున్నారేమో. ఇన్ఫాక్ట్ మన కామెంట్ సెక్షన్ లో కూడా చాలా డేస్ బ్యాక్ నుంచి ఒకే ఒక్క పర్సన్ జాగ్రత్తగా ఉండండి, జీ ఎంటర్టైన్మెంట్ షేర్ హోల్డర్స్ అంతా ఓటింగ్ జరుగుతుంది, పునీత్ గోయింకాకి అగేనెస్ట్ గా ఓట్ వేయండి, తను డైరెక్టర్ అవ్వకూడదు, రెడీగా ఉండండి అని ఎవ్రీడే కామెంట్ కూడా చేశారు. తను ప్రాబబుల్లీ తను అండ్ చాలా మంది షేర్ హోల్డర్స్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నారేమో, తను మళ్ళీ డైరెక్టర్ అవ్వకూడదు, తను మళ్ళీ కంపెనీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పొజిషన్స్ కి వెళ్ళకూడదని తన రీఅపాయింట్మెంట్ యాజ్ అ డైరెక్టర్ గా షేర్ హోల్డర్స్ అయితే రిజెక్ట్ చేశారు. అండ్ అగైన్ ఎండీ గా రిజైన్ చేసినప్పుడు స్టాక్ పెరిగింది, డైరెక్టర్ గా తీసుకోలేదన్నప్పుడు కూడా స్టాక్ బాగా పెరిగింది. యాక్చువల్లీ జీ ఎంటర్టైన్మెంట్ కి ఒక మంచి వాల్యూ ఉంది. బట్ డ్యూ టు ప్రమోటర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ లో ఉంటున్న హిస్టరీ కారణంగానే స్టాక్ ప్రైస్ లో కొంత వోలటైలిటీ కనిపించింది. బట్ లేటర్ ఆన్ ఇది ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ చేతుల్లోకి వెళ్తుంటే మాత్రం ఇది ఒక మంచి సెగ్మెంట్ ఇన్ మీడియా స్పేస్ లో కనిపిస్తుంది. దీనికి గ్రోత్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. బట్ ప్రాబ్లం అంతా గ్రోత్ రిలేటెడ్ గా క్లారిటీ లేదు మార్కెట్ కి. అది దొరికిన రోజు మాత్రం స్టాక్ ప్రైస్ ని మనం ఇక్కడైతే చూడం. దానికి కావాల్సింది ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఒక విజన్ ఉంటున్న మేనేజ్మెంట్. లెట్స్ హోప్ ఇన్వెస్టర్స్ కి మంచి రివార్డ్ డ్యూ టు మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ చేంజెస్ దొరికి వస్తుందని. నెక్స్ట్ ఆదాని రిలేటెడ్ గా స్లోగా ఉంటున్న నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ గా గ్రీన్ గా అంతా టర్న్ అవుతుంది. స్టాక్స్ భారీగానే పెరుగుతున్నాయి. దీంతో పాటు ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా కేరళ గవర్నమెంట్ కన్సెషన్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లు, కేరళలో ఉంటున్న సీపోర్ట్ విజిగ్నమ్ సీపోర్ట్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ కోసం ఈ కన్సెషన్ అగ్రిమెంట్ వీళ్ళ మధ్యలో జరిగిందనేలా ఆదాని పోర్ట్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ సూపర్ గా పెరిగింది, ఆల్మోస్ట్ 4.5% పెరిగింది. ప్రధానమైన కారణం ఓవరాల్ స్పేస్ లో వీళ్ళ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో కూడా బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ జియో మీద ఎక్కువ ఉంది, కానీ ఎయిర్టెల్ మీద తక్కువ ఉంది. వీటన్నిటితో పాటు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, గ్రోత్ కి మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి బై రేటింగ్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 1875 అనేలా వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా స్టాక్ పెరగడానికి స్కోప్ ఉందని బికాస్ ఆఫ్ ద భారతీయ ఎయిర్టెల్స్ ఈవీ టు ఎబిడా వాల్యుయేషన్స్. పాజిటివ్ కామెంట్స్ తో ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా మనకి బజ్ అయితే కనిపించింది. మోస్ట్లీ మీరు ఈ ఎంటీఆర్ ఫుడ్స్ ప్యాకెట్స్ ని ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు కదా షాప్స్ లో. దీని యొక్క పేరెంట్ కంపెనీ అంటే ఈ బ్రాండ్ ని ఓన్ చేస్తుంది ఆర్క్లా వాళ్ళు. వీళ్ళు ఐపీఓకి రాబోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. నాకు తెలిసి దీని రిలేటెడ్ గా మీకు కొంత కనెక్టివిటీ ఉంటది. చిన్నప్పుడు ఏదో ఒక పాయింట్ లో ఒక ప్యాకెట్ అయినా మీరు మీ ఇంట్లో వాడే ఉంటారు. వీళ్ళు నియర్లీ $400 million దగ్గరగా ఐపీఓకి ఫండ్స్ రైజ్ చేయబోతున్నారని. ఇంట్రెస్టింగ్ స్పేస్ ఇది, యాక్చువల్లీ మంచి గ్రోత్ ఉంటున్న స్పేస్. లెట్స్ సీ వాళ్ళు ఏ వాల్యుయేషన్స్ లో వస్తారని. ఇంతకీ మీకు ఎంటీఆర్ అనే పేరుకి ఫుల్ అబ్రివేషన్ తెలుసా? నాకు తెలిసి మన వాళ్ళలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మీకు తెలియకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎంటీఆర్ పేరుకి ఫుల్ నేమ్. ఫ్రెండ్స్, ఈ హాస్పిటల్ నెట్వర్క్ లో ఒక బిగ్ డీల్ అయితే జరిగింది. దీంతో ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు టాప్ 3 హాస్పిటల్ చైన్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఏం జరుగుతుంది? ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఉందా అంటే వీళ్ళకి సంబంధించిన హాస్పిటల్ చైన్ ఉందా? అది బ్లాక్ స్టోన్ అండ్ టీపీజీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న హాస్పిటల్ చైన్ క్వాలిటీ కేర్ ఇండియా, ఈ రెండు కూడా ఒకటి అవబోతున్నాయి త్రూ షేర్ స్వాప్ అగ్రిమెంట్. ఫైనల్ గా అల్టిమేట్ గా జరిగేది ఏంటో చూడండి. ఆస్టర్ డిఎం క్వాలిటీ కేర్ ఇప్పుడు మర్జ్ అవబోతున్నది ఎర్లియర్ గా ఉన్న ఆస్టర్ డిఎం. ఇవి రెండు కలిపి వాటి అండర్ లో ఏమేం బ్రాండ్స్ పెట్టుకొని ఉంటాయో తెలుసా? ఆస్టర్ డిఎం వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ ఉంటున్న హాస్పిటల్ చైన్ వాళ్ళ అండర్ లో ఉంటుంది. ఇప్పుడు కేర్ హాస్పిటల్స్ వాళ్ళ అండర్ లోకే వస్తాయి. నెక్స్ట్ కిమ్స్ హెల్త్ అండ్ ఎవర్ కేర్, ఇవన్నీ కూడా వీళ్ళ అండర్ లోనే ఉంటాయి. విత్ ఓవరాల్ గా 38 హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, 10,150+ బెడ్స్ అక్రాస్ 27 సిటీస్. దీంతో వీళ్ళు టాప్ 3 హాస్పిటల్ చైన్స్ లో ఇండియాలోకి యాడ్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక బిగ్ డీల్. స్వాప్ రేషియోలో భాగంగా ఈ డీల్ అయితే కంప్లీట్ అయింది. అల్టిమేట్ గా మర్జ్ అయి ఫామ్ అవుతున్న కంపెనీ ఉంటుందా, దాంట్లో ఆస్టర్ డిఎం కి సంబంధించిన ప్రమోటర్స్ 24% అండ్ బ్లాక్ స్టోన్ వాళ్ళు 30.7% ఓనర్షిప్ ని కలిగి ఉంటారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అమెరికాకు సంబంధించిన హీలియం కంపెనీలో 21% స్టేక్ ని $12 million కి కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఆ హీలియం కంపెనీ పేరు వేవ్ టెక్ హీలియం. ఇలా జరుగుతున్న ఈ డీల్ కారణంగా వీళ్ళ డేటా సెంటర్స్,
ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ అదర్ నీడ్స్ కి ఈ హీలియం గ్యాస్ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ వీళ్ళకి దొరుకుతుందనేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూజన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి 32.45 crore విలువ చేసే ఆర్డర్ రెగ్యులేటరీ అప్లికేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ RAMS రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని, దీని టైం పీరియడ్ 7 years అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీలకే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 24,160 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పాను నిన్నటి వీడియోలో కూడా. ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా యాక్ట్ అయింది కాబట్టి పైకి వస్తున్నప్పుడు జాగ్రత్త, అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవ్వచ్చని. ఇది బ్రేక్ అయితేనే 24,270 ఇంపార్టెంట్ మార్క్ అయితే వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 2450 ఆ బిలో 23,970 950 to 970 ఈ జోన్స్ ని గమనించండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఈ 52,170 గమనించండి, అబో 52,570, ఇక్కడ నుంచి బిలో 51,880 ఆ బిలో 51,540. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.